చరిత్ర పూర్వయుగం. చదవటం, వ్రాయటం తెలియని కాలం చరిత్ర పూర్వయుగం. రాతిని ఎక్కువగా వాడ్డం వల్ల దీనిని రాతి లేదా శిలాయుగం అంటారు. డెన్మార్కుకు చెందిన క్రిస్టియన్ జర్తున్ సేన్ థామస్ శిలాయుగాన్ని 3 యుగాలుగా విభజించాడు. ఇతణ్ణి ప్రపంచ ఫ్రాక్ చరిత్ర పితామహుడు అంటారు. పాతరాతియుగం. దీనిని పాలియోలిథిక్ యుగమని పిలుస్తారు. పాలియో అంటే గ్రీకు భాషలో ప్రాచీన అని, లిథిక్ అంటే శిలా అని అర్థం. పాతరాతియుగంలో వాతావరణం మంచుతో ఉండడం వల్ల దీన్ని ఐసేజ్ లేదా ప్లీస్టోసీస్ యుగమని అంటారు. మద్రాస్కు సమీపంలోని పల్లవరం దగ్గర ప్రాచీన శిలాయుగం పరికరాలు, ఆవాసాలను 1863లో ఆర్. బ్రూస్ పూట్ కనుగొన్నాడు. ఇతనిని భారతదేశ ఫ్రాక్ చరిత్ర పితామహుడు అంటారు. సోన్ నది, పొట్వార్ పీఠభూమి ప్రాంతాల్లో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన అధ్యయనాలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని భీంబెట్కా, ఉత్తర పశ్చిమ పాకిస్తాన్లోని సాంగవ్ గుహలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో రాతి గుహల నివాస ఆధారాలు లభించాయి. దిగువ పాతరాతి యుగం. ఈ యుగంలో ఆదిమానవుడిగా పిలువబడే హోమో హబిలిస్ హోమో ఎరెక్టస్గా పరివర్తన చెందాడు. గోకుడు రాళ్లు, చేతిగొడ్డళ్లు, వృత్తాకారపు రాళ్లు తయారుచేసి వేటకు ఉపయోగించాడు. ఈ కాలపు ఆయుధాలు ఆఫ్రికాలోని ఓల్డ్వాన్, అషూలియన్ ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నందున వీటిని ఓల్డ్వాన్ చొప్పర్స్, అషూలియన్ హ్యాండ్ యాక్సిస్ అని పిలుస్తారు. ఈ కాలంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు. వీరి ఆవాసాలను సోన్ వాలీలోని రివత్, పంజాబ్లోని పొట్వర్ పీఠభూమి, హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ పర్వతాలు, కాశ్మీర్లోని పహల్గాం, కర్ణాటకలోని హంస్కీ లోయ, చెన్నైకి దగ్గర్లోని అత్తిరంపక్కం, అహ్మదాబాద్ సమీపంలోని నెవసా, రాజస్థాన్లోని ధీడ్వానా, తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతాలలో కనుగొన్నారు. మధ్య పాతరాతి యుగం. ఈ కాలంలో శారీరక మార్పులు చోటు చేసుకున్నాయి. హోమో ఎరెక్టస్ నుండి మానవుడు హోమో సెపియన్ నియండర్తలెన్సిన్గా రూపాంతరం చెందాడు. వీరి ఆనవాళ్లు జర్మనీలోని నియండర్థల్ ప్రదేశంలో కనుగొన్నందున వీరిని నియండర్థల్మాన్ అని పిలుస్తారు. భారతదేశంలో పొట్వార్ పీఠభూమి, రోహిరి పర్వతాలు, నెవెసా పర్వతాలలో వీరి అవశేషాలను కనుగొన్నారు. ఎగువ పాతరాతి యుగం. ఈ యుగం మానవుణ్ణి హోమోసెపియన్ లేదా ఆధునిక మనిషి అని పిలుస్తారు. ఈ కాలపు మానవుడు కొండ గుహల్లో నివసించేవాడు. లేడీ, దుప్పి, అడవి పందులు, కుందేళ్లను చంపి తినేవాడు. రాతి బ్లేడ్లు, గోకుడు పనిముట్లు, చిల్లుల పెట్టే బాణాలు వాడాడు. వీటి కోసం చెకుముకి, స్ఫటికం, జాస్పర్, చాల్సిడోని రాళ్లను ఉపయోగించాడు. జంతువుల ఎముకలు, కొమ్ములతో ఆభరణాలు తయారు చేశాడు. కొండ గుహల్లో, బయట అనేక చోట్ల ఎర్ర సింధూరపు చిత్రాల ఆధారాలున్నాయి. తెలంగాణలోని ఏలేశ్వరం, ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట, కర్ణాటకలోని షోలాపూర్ దోయబ్, రాజస్థాన్లోని బుధపుష్కర్, మధ్య భారతంలోని లగోర్, బేలన్వాలి ప్రదేశాలలో ఈ యుగం వర్ధిల్లింది. సూక్ష్మరాతి యుగం. మంచుతో పాటు మధ్య మధ్యలో వెచ్చటి వాతావరణం ఉండడం వల్ల దీనిని ఇంటర్ గ్లేసియల్ పీరియడ్ అంటారు. ఈ కాలంలో సమానంతర భుజాల బ్లేడ్లు, చంద్రవంక, సూదిమొనలు, చతుర్భుజాకారాలు, త్రిభుజాకారాలు, బాణాలు వాడారు. ఇవి క్వార్ట్జ్, చాల్సిడోని మొదలైన రాళ్లతో తయారు చేసేవారు. కాయధాన్యాన్ని పిండిగా చేసి రొట్టెలు, అంబలిగా వాడకం వ్యవసాయ తొలి దశను సూచిస్తుంది. మానవ చరిత్రలో మొదటిసారిగా కుండలు చేసిన ఘనత వీరిదే. వీరు నదీ తీరాలతో పాటు విశాలమైన మైదాన నేలల్లో నివసించారు. జింక, చెవులపిల్లి, హైనా, కుక్క, నక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు, చేతిముద్రలు, మానవాకృతులు ఎరుపు, నలుపు రంగుల్లో వీరి చిత్రలేఖనం గుహల్లో కనిపిస్తాయి. చనిపోయిన వ్యక్తులను వంటింటి పక్కనే ఖననం చేసేవారు. శవంతో పాటు పనిముట్లను, ఆహార పదార్థాలను, ఆభరణాలను పూడ్చేవారు. పునర్జన్మ ఉంటుందని నమ్మేవారు. ఆత్మలను ఆరాధించేవారు. తెలంగాణలోని పాండవుల గుట్ట, సంగనోనిపల్లి, రామగుండం, రాజస్థాన్లోని బాగోర్, గుజరాత్లోని లాంగ్నజ్, మధ్య భారతంలోని అదమ్ఘర్, భీంబెట్కా, గఘరియా ప్రాంతాల్లో వీటి ఆధారాలు లభించాయి. కొత్త రాతి యుగం. ఈ యుగాన్ని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త గోర్డన్ చైల్డ్ కొత్త రాతి యుగంగా పేర్కొన్నాడు. ఈ యుగంలో ఋతువులు ఏర్పడ్డాయి. పక్షులను, జంతువులను వేటాడి తినేవాడు. ఇది ఆహార సేకరణ పద్ధతి. భూమిని దున్ని పంటలు పండించి ఆహారం ఉత్పత్తి చేయడం ఆహార ఉత్పత్తి విధానం. స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కుండల తయారీ విధానాన్ని మనిషి సృజనాత్మకతకు నిదర్శనంగా గోర్డన్ చైల్డ్ పేర్కొన్నాడు. వడ్రంగి, నేత వృత్తులు ప్రారంభమయ్యాయి. కొత్త రాతి యుగానికి చెందిన ఆవాసాలు భారతదేశంలో మెహర్గర్హలో లభించాయి.
రాగి శిలాయుగం. ప్రాచీన చారిత్రక యుగంలో రాగి శిలాయుగం చివరిది. పనిముట్ల తయారీలో రాగి లోహాన్ని వాడారు. సింధు, మెసోపోటమియా, నైలు నదీ ప్రాంతాలలో ప్రారంభమైంది. రాగి శిలాయుగాన్ని గార్డన్ చైల్డ్ రెండవ విప్లవంగా పేర్కొన్నాడు. చక్రాన్ని కనుగొనడంతో రవాణా, కుమ్మరి పరిశ్రమలు విప్లవాత్మక మార్పులొచ్చాయి. కర్రతో నాగలి, పడవ తయారీ, ఇటుక, ముద్రణలను ఉపయోగించారు. అన్ని వర్గాలకు పురోహితులుండేవారు.